హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి అండి. అటు ముందు దీపాలు గుమ్మం పూజ చేసుకున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమిగా 365 ఒత్తులు వెలిగించుకోవాలి. అటు ముందు దీపం పెట్టుకున్నాను. అలాగే 365 ఒత్తులు వెలిగించుకున్నాను. ఇంకా వెలుగుతూనే ఉంది చూడండి. నేను ఎప్పుడో పావుగంట చేసి అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నాను. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. కార్తీక పౌర్ణమి అసలు ఏంటి, కార్తీక పౌర్ణమి మనం ఎందుకు చెప్పుకున్నాం? కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజ ఆ దామోదరుడికి అంకితం అని చెప్తారు. అది ఎందుకు మనం ఈరోజు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులు పార్వతీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఈరోజు మర్రి చెట్టు ఉదయం 10 గంటలకు మర్రి చెట్టును తాకితే మన కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే మర్రి చెట్టు మీదే నివసిస్తారంట ఈ శివ పార్వతులు ఇద్దరు. సో మనం మర్రి చెట్టు దగ్గరికి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే చాలండి. అలాగా మనం ఈరోజు 365 ఒత్తులు 365 ఒత్తులు ఎందుకు వెలిగించుకుంటాం అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. 365 ఒత్తులు అంటే సంవత్సరానికి ఎన్ని ఉంటాయి? 365 రోజులు ఉంటాయి కదా. మనం ఒక రోజు చేసో ఒక రోజు చేయకపోయో కొన్ని రోజులు మన డేట్స్లో ఉండో ఏదో ఒక అడ్డు వచ్చి మనం ఆగిపోతాం కదా. అవన్నీ కూడా కవరప్ చేసి ఈ 365 ఒత్తులు ఆ దామోదరుడికి శివకేశవుడికి అర్పిస్తామండి. అందుకే 365 ఒత్తులు మనం వెలిగించుకుంటూ ఉంటాం. ఈరోజు పొద్దున్నే లెగిసి తలస్నానం చేసే నీళ్ళలో గోపంచకం అంటాం. గోము పంచకం వేసుకొని పూర్తిగా తలస్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకొని అక్కడ దీపారాధన దగ్గర శుభ్రంగా అలంకరించుకొని అన్నీ చేసుకొని శుభ్రంగా మనం చేసుకోవాలి. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి కథ గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి అనేది ఎందుకు జరుపుకుంటాం? కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం అంటే, ఈరోజు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని అంతం చేస్తాడు. ఈ త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఎవరు? ఈ త్రిపురాసురుడు అంటే కలిసి 3 రాక్షసులు ఒక రాక్షసు. మన భాషలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ప్లానెట్స్ ఎట్లున్నాయి, అర్త్ మార్స్ అట్లాగా ఇప్పుడు మనం గ్రహణం అంటాం కదా, భూమి అది కలిస్తే అలాగే ఈ 3 రాక్షసులు కలిపి ఒక సంవత్సరం అంటే మనకి సంవత్సరం అంటే దేవుడికి ఒక రోజు కదా. అట్లాగా ఒక్క రోజు తిరిగేసరికి వీళ్ళు 3 రాక్షసులు ఒక ప్లానెట్ మీద ఉంటారంట. ఆ ప్లానెట్ మీద ఉంటే వాళ్ళని చంపడానికి కుదిరిద్దంట. ఇది బ్రహ్మగారు వరం ఇచ్చారు ఈ 3 రాక్షసులకి. వీళ్ళు తపస్సు చేసుకుంటూ బ్రహ్మగారిని వరం కోరుకుని అని అడిగితే, మమ్మల్ని 3 కలిసి ఉన్నప్పుడే మమ్మల్ని చంపగలగాలి, లేకపోతే మీరు చంపలేరు అని త్రిపురాసుర రాక్షసులు 3 కోరుకుంటారంట. అట్లా 3 ప్లానెట్స్ కలిసిన రోజే మనకి పౌర్ణమి. అది కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి. అందుకే మనం ఈరోజు పండగలాగా జరుపుకుంటాం. మనం ఈ నెల మొత్తం పండగలాగా జరుపుకుంటాం. ఈ ఒక్క రోజు మాత్రం చాలా పవిత్రంగా జరుపుకుంటాం. ఎందుకంటే త్రిపురాసురుడు అనే రాక్షసుని చంపాడు కాబట్టి మనం చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు 365 ఒత్తులు వెలిగించి లింగాష్టకం, కాలభైరవాష్టకం పారాయణం చేస్తాం. సరే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి.